సర్కారీ స్కూళ్ళు గురుకులాల షేరికయ్యేదే పేదల పిల్లలు. అమ్మనాయనలు పొద్దుగాల లేచి కూలిపోతారు, మళ్ళా మాపటిలి ఎప్పుడో వస్తారు. అచ్చదాకా పోరులకు తిండికి తిప్పలైతది, చదువు మీద కాయిష్ ఉండదని హాస్టళ్లలో షేరికయ్యేస్తుంటారు. ఆడైతే టైంకింత తిండి పెడతారు, మంచిగా చదువు చెప్తారని. ఇక ఏసొంటి తిండి పెడుతున్నారు, పోరలు ఎట్లా ఆగమైతున్నారో దినాం చూస్తూనే ఉన్నాం. అయితే హాస్టల్లో చదివేటోళ్ళని సొంత బిడ్డ లెక్క చూసుకోవాలి, మంచి తిండి పెట్టాలి, అన్ని సౌలతులు చేయాలి, అప్పుడప్పుడు పోయి చూడాలి అని కలెక్టర్లకు ఆర్డర్ వేసిండు ముఖ్యమంత్రి సారు. స్పెషల్ కమిటీలు చూస్తే వేసిండ్రు గా పనులు సగబెడతానికి. నిన్న హైకోర్టు చూస్తే సీరియస్ అయింది మళ్ళా. అయితే ఈ నడుమ కలెక్టర్లు మాగనే చెకింగులు చేస్తుండ్రు, వంటలు మురుకు చూస్తుండ్రు, ఏం వండేది ఎట్లా వండేది తెలుసుకుంటుండ్రు, తింటుండ్రు, పిల్లలతోటి మాట్లాడుతుండ్రు, వార్డెన్లకు వార్నింగ్లు ఇస్తుండ్రు. అయినా సుధా ఫుడ్ పాయిజన్ కాబట్టి పోరలు బేవోసులు అవుతుండ్రి. చెల్లి గవర్నమెంట్ ఏం పట్టించుకుంటుందని హాస్టల్లో బాట పడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఎల్లుండికెళ్ళి 6 రోజులు అంతటా తిరిగి చూస్తారట ఏం పెడుతుండ్రు ఏం తింటుండ్రు అని. అయితే మంత్రి సీతక్క ఏమంటుందంటే, ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. అగనట సర్కార్ను బదనాం చేస్తానికి కుట్రలు చేస్తుర్రట కొందరు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖమ్మంపల్లి సత్యనారాయణ సార్ అయితే సీదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కు సూటి పెట్టిండు. అప్పట్లో ఈసారే గురుకులాలకు పెద్ద ఆఫీసర్ ఉండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ విధంగా ఆయనకు సంబంధించిన వ్యక్తులను గురుకుల పాఠశాలలో నియమించినారో, ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చినారో వాటన్నిటి మీద కూడా విచారణ చేసి ఏ పార్టీలైనా ఏ లీడర్లైనా మీ రాజకీయాలుంటే ఇంకేనన్నా చూసుకోరు గాని పిల్లలను గోసబెట్టకుండ్రి జరా.